ప్రభు యేసగా ప్రియుడా ప్రభుని చేరరా. నూరా ఇట్లే పట్టుకో, లైవ్ అన్నమాట. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథముకు బైబిల్ ఈ విధంగా సెలవిచ్చుచున్నది. తన అతిక్రమముల కొరకు పరిహారమునందిన వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందిన వాడు ధన్యుడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ధన్యుడు అనగా ఆశీర్వదించబడిన వాడు అని అర్థము. భూమి మీద మానవ కోటి విధంగా అనుకుంటున్నారు. స్థలము కలిగిన వాడు ధన్యుడు, పొలం కలిగిన వాడు ధన్యుడు, డబ్బు కలిగిన వాడు ధన్యుడు అని అనుకుంటున్నారు. ఇవన్నీ ఒకప్పుడు ఉంటాయి, ఒకప్పుడు ఉండవు. నిజమైన ధన్యత ఏంటంటే పాప క్షమాపణ పొందిన వాడు ధన్యుడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కారణం భేదమేమీ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోతున్నారు. కులభేదం, వర్ణభేదం, వయసు భేదం, రంగు భేదం, భేదమేమీ లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపాలకు వచ్చు జీతము మరణము, మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగునని బైబిల్ సెలవిస్తూ ఉంది. మానవుడు దేహంతో జరిగించిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకని మానవుడు తన అపరాధముల కొరకు, తన దోషముల కొరకు, తన పాపముల నిమిత్తమై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేస్తున్నాడు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు గనక అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. మానవుల పాపముల నుండి, మానవుల దోషముల నుండి, మానవుల అపరాధముల నుండి భూమి మీద ఎవరు విడిపించలేరు. దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చాడు. ఆయన పవిత్రంగా జన్మించాడు, పవిత్రంగా జీవించాడు, ప్రజలకు మేలు చేశాడు. ఆయన అందులకు చూపునిచ్చాడు, అంగహీనులను బాగు చేశాడు, మృతులను సజీవులుగా లేపాడు, ఆకలితో ఉన్న వారికి ఆహారము దయచేశాడు. పైగా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, నాలో పాపం ఉంటే మీలో ఎవరైనా నిరూపించుడి అన్నాడు. పాపమెరుగని దేవుడు పాపాత్ములైన మన కొరకు ఆయన శిలువలో బలియాగబయ్యాడు. కారణం రక్తము చిందింపకుండా పాపములకు క్షమాపణ కలగనక మానవుడు పాప నివారణ కొరకై జంతువులను పక్షులను బలిగా అర్పించుతున్నాడు. జంతువుల యొక్క రక్తము, పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము గనక లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా మన అపరాధముల కొరకు, మన దోషముల కొరకు, మన పాపముల నిమిత్తమై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే ఉచితముగా, ఖచ్చితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఈ సాయంత్రం సంధ్య వేళలో దేవుని సువార్త నీ చెవులకు, నీ హృదయానికి, నీ గృహములు వినపడుతుందంటే ఎవరు నశించిపోవుట దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేకనే ఈ సాయంత్రం సంధ్య వేళ తన ప్రేమ సువార్తను వినిపిస్తున్నాడు. కనుక ప్రియుడా, ప్రభు అయిన యేసుని అంగీకరించి పాపక్షమాపణ పొంది ఆత్మశాంతి నొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో మీకు మనవి చేయుచున్నాం.
వాడండి. నేను తీసుకుంటాను. ఓకే.